దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగునుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మే 31వ తారీఖు అనగా ఈరోజు సాయంకాలం 6 గంటలకు సిపిఎఫ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఇనాగ్రేషన్ పెట్టుకున్నాం. హైదరాబాద్లో యాప్రాల్ ప్రాంతంలో ఒక ఆఫీస్ తీసుకొని ఇందులో సిపిఎఫ్ టీవీ సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ టీవీ ఛానల్ అంటే యూట్యూబ్ టీవీ ఛానల్ని స్టార్ట్ చేయడానికి ఈరోజు ఇనాగ్రేషన్ పెట్టుకున్నాం సాయంకాలం. దీనికి ముఖ్య అతిథులుగా చీఫ్ గెస్ట్గా డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ అన్నగారు, అలాగే పాస్టర్ అజయ్ బాబు గారు ఇరువురు కూడా ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ఇక అనేక పాస్టర్స్ని, అడ్వకేట్స్ని, డిపార్ట్మెంట్ వాళ్ళని, పెద్ద పెద్ద అఫీషియల్స్ని కూడా ఇన్వైట్ చేశాం. వెరీ లిటిల్ గ్యాదరింగ్ని ఇన్వైట్ చేశాను. 50 మెంబర్స్ని ఇన్వైట్ చేసి ఈ ఇనాగ్రేషన్ అకేషన్ కార్యక్రమం పెట్టుకున్నాను. అయితే కొంతమంది క్రైస్తవుల్లో ఉన్నటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి కొంతమంది, ఈర్ష్య అసూయలు కలిగినటువంటి కొందరు ఈ కార్యక్రమాన్ని కూడా ఆపటానికి కుట్ర పన్నుతున్నారు. ఎంత విచారకరం అంటే, దైవికమైనటువంటి కార్యం జరుగుతుంటే నా ఇంట్లో, నా ఆఫీస్లో నేను పర్సనల్గా నా యూట్యూబ్ ఛానల్ ఇనాగ్రేట్ చేస్తుంటే దీన్ని ఆపటానికి కూడా కొంతమంది బిషప్లు అటవారు. బిషప్లు, డాక్టర్లు, రెవరెండ్లు పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని కూడా ఆపటానికి వాయిస్ రికార్డింగ్లు పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి పాస్టర్ గ్రూపులన్నిటికీ షేరింగ్లో కొట్టేసి ఇది ఆపుదాము, యాప్రాల్లో జరుగుతుంది, సికింద్రాబాద్ యాప్రాల్లో కదా సిపిఎఫ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఇనాగ్రేషన్ జరుగుతుంది, మనం యాప్రాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఎవరి మీద కంప్లైంట్ ఇస్తారట? అభినయ్ దర్శన్ మీద, అజయ్ బాబు మీద కంప్లైంట్ ఇస్తారట. ఈ ఛానల్లో ఇనాగ్రేషన్ ఆగిపోవాలి, ఈ కార్యక్రమం జరగకూడదని మా ఇద్దరి మీద కంప్లైంట్ ఇవ్వటానికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఇందులో కొన్ని పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు మీరు వినండి. ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటి పెద్దలుగా పిలువబడేటువంటి కొంతమంది కనుమరుగులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి పెద్దగా తెలియదు. బిషప్లు, డాక్టర్లు, రెవరెండ్లు పెట్టుకున్నటువంటి వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఆపటానికి ప్రయత్నం చేస్తున్నారు. కారణం, అభినయ్ దర్శన్, అజయ్ బాబు ఉండటం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉందట. ఇక్కడ మరలా తెలంగాణ, ఆంధ్ర డిఫరెన్సెస్ కూడా తీసుకొని వస్తున్నాడు. ఆంధ్ర వాడు వచ్చి ఇక్కడ ఏది చేసేది అని. అసలు నిజంగా వీళ్ళు బైబిల్ పట్టుకున్న క్రైస్తవులైనా, సేవకులైనా, దైవజనులైనా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇలాంటి దుర్బుద్ధి ఎందుకు పుడుతుంది? మేము మతోన్మాదులమా, లేదంటే ఉగ్రవాదులమా, తీవ్రవాదులమా? ఎందుకు చక్కటి కార్యక్రమం చేసుకుంటే ఆపుతున్నారు? అరే నేను అడుగుతున్నాను ఒకటి, సోషల్ మీడియాలో అందరికీ తెలుసు అభినయ్ దర్శన్ చేస్తున్న మంచి మంచి కార్యక్రమాలు కావచ్చు, నేను చేపడుతున్నటువంటి పనులు కావచ్చు, మా పోరాటాలు కావచ్చు, ఏం చేస్తున్నా ప్రజలకు తెలుసు. గొంతు చించుకొని పిచ్చి కుక్కల్లాగా ఎంత మొరిగినా టైం వేస్ట్. మీ క్యాడర్కి దిగి మీ స్థాయికి, బిషపులు, డాక్టర్లు, రెవరెండ్లు పెట్టుకున్న స్థాయికి దిగజారిపోవడం తప్ప మీరు రోజు రోజుకి ఏమీ ఒరిగేది ఏమి ఉండదు, తరిగేది ఏమి ఉండదు. ఎందుకు మా మీద పడి ఏడుస్తారు? ఉదయకాలం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మా కోసమే. అభినయ్ దర్శన్ ఏం చేస్తున్నాడు, అజయ్ బాబు ఏం చేస్తున్నాడు, ఏది చేస్తే ఆపుదాం, ఏది చేస్తే ఎలా పోలీస్ కంప్లైంట్లు ఇద్దాం. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఒక్క మంచి పనిని చేస్తున్నారా మీరు ఇది ఆపటానికి? చూడండి, ఆ వాయిస్ రికార్డింగ్ మీకు వినిపిస్తాను. మన సిపిఎఫ్ ఇన్విటేషన్ కార్డు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను నేను. అంటే ఇది నేను ఎక్కడ బహిరంగంగా పెట్టలేదు, కానీ పర్సనల్గా చాలామందికి పంపించాను. నేను ఎవరినైతే ఇన్వైట్ చేయాలనుకున్నానో వాళ్ళని ఇన్వైట్ చేశాను. ఇది షేర్ చేస్తూ వాయిస్ రికార్డింగ్ పెట్టారు ఒక పాస్టర్ గారిన. ఈ వినండి ఏమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో దళిత క్రైస్తవ ఐక్య వేదిక సభ్యులందరికీ నా నిండు వందనాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు మోజస్ అన్న గారు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ వర్యులు పెద్దలు గౌరవనీయులైన బిషప్ శ్రీ భాస్కర్ ముల్కాల గారు, గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ అండ్ సెక్రటరీ వర్యులు పెద్దలు డేవిడ్ అన్న గారికి, అదేవిధంగా ఎడ్వర్డ్ అన్న గారికి నా నిండు నమస్కారాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ దినము ఒక వార్త నేను అందుకోవడం అనేది జరిగింది. మరి ఒక వాట్సాప్ ఫార్వర్డ్ ద్వారా ఒక పోస్టర్ నా వాట్సాప్లోకి రావడం అనేది జరిగింది. పాస్టర్ అజయ్ బాబు, అదేవిధంగా అభినయ్ దర్శన్ గారు, ఏఆర్ స్టీవెన్సన్ గారు కూడా మరి రేపు హైదరాబాద్కి చెందిన యాప్రాల్ పరిసర ప్రాంతాలలో మరి వారు
సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థకి చెందిన ఒక యూట్యూబ్ ఛానల్ అనేది వారు ఇనాగ్రేట్ చేయబడ్డం జరుగుతూ ఉంది. ఇదొక చింతకరమైన విషయం అని నేను ఈ వాయిస్ నోట్ అనేది రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్నో ఏళ్ళ కృషి తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన అనేది మనం చూస్తూ ఉన్నాము. గత 2014 నుండి ఇప్పటి వరకు మరి ఎన్నడూ లేని మత విద్వేషాలు, రెచ్చగొట్టే మాటలు మనం చూస్తూ ఉన్నాము. మరి ఇతర మతాలకి చెందిన పెద్దలని మనం కరెక్ట్ చేసినా చేయకపోయినా మన మతానికి, మన కమ్యూనిటీకి చెందిన మన అన్నా తమ్ముళ్ళని మనం సరిదిద్దే, మరి వారిని ప్రేమతో ఆదరించి వారిని కరెక్ట్ చేసే బాధ్యత మన మీద ఉందని నేను ఈ సందర్భాన తెలియజేస్తున్నాను. మరి వారి ఇంటెన్షన్స్, ఆలోచనలు కరెక్ట్ ఉండొచ్చు, కాకపోవచ్చు, అది దేవుని కెరక. కానీ ఇవాళ దినము ఒక కీలకమైన అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రము సాధించిన తర్వాత కూడా ఇవాళ దినము ఆంధ్రోలు తెలంగాణ రాష్ట్రం మీద ఒక హోల్డ్ పెట్టుకోవడానికి ఇటువంటి మత విద్వేషాలు సృష్టిస్తున్నారు అని నేను భావిస్తున్నాను. క్రైస్తవుడు అయినప్పటికీ అజయ్ బాబు గారు, అదేవిధంగా అభినయ్ దర్శన్ గారికి మరి వాయిస్ నోట్ వారికి అందితే నా విజ్ఞప్తి, నా రిక్వెస్ట్. చాలా కష్టము కృషి తర్వాత, తెలంగాణ దళితుల కృషి తర్వాత, తెలంగాణ ఉద్యమకారుల కృషి మేరకు తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రము నీళ్లు, నిధులు, నియామకాలు ఈ అంశాల మీద చాలా పోరాటము తర్వాత తెలంగాణ రాష్ట్రము సాధించుకున్నాము. మత విద్వేషాలు అనేటి తెలంగాణలో ఆల్మోస్ట్ 0% ఒక టైంలో. తెలంగాణలో క్రైస్తవులు ముందు నుండి, అంటే భారతదేశ స్వాతంత్రము నుండి నివసిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ దినము మరి అజయ్ బాబు గారు, అభినయ్ దర్శన్ గారు, మరి వారు ప్రవీణ్ పగడాల గారి కేసులో వారు మాట్లాడిన రీతి బట్టి వారికి నిండు వందనాలు. కానీ ఇవాళ దినము మరి వారు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా తెలంగాణ క్రైస్తవ సమాజానికి ఆటంకము, ఇబ్బంది కలిగిస్తున్నాయని నేను బహిరంగంగా ప్రకటిస్తున్నాను. తద్వారా రేపటి మీటింగ్ అనేది జరగకూడదు అని యాజ్ అ తెలంగాణ క్రిస్టియన్ ఐ థింక్ దిస్ ఇస్ ద స్టాన్స్ దట్ ఆల్ ఆఫ్ us షుడ్ హ్యావ్. తద్వారా యాప్రాల్కి చెందిన మరి పోలీస్ స్టేషన్కి కూడా ఒక ఇంటిమేషన్ ఇవ్వబడడం అనేది జరుగుతుంది. మరి ప్రేమపూర్వకంగా ఒకవేళ పాస్టర్ అజయ్ బాబు గారు, అదేవిధంగా అభినయ్ దర్శన్ గారితో మాట్లాడే సందర్భం వస్తే మరి సంతోషముగా వారితో మాట్లాడి మరి వారిని ప్రేమపూర్వకంగా ఇలాంటి ప్రచారాలు, మరి మత విద్వేషాలు సృష్టించగలిగే మాటలు మాట్లాడకూడదని చెప్తే ఆ సందర్భం వస్తే మాట్లాడతాం. కానీ సందర్భం లేదు, ప్లాట్ఫామ్ లేదు కాబట్టి మరి మా తమ్ముళ్ళని అజయ్ బాబు గారు, అదేవిధంగా అభినయ్ దర్శన్ గారు మరి వారిని ఈ విధంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి మీటింగ్ జరగకపోతే తెలంగాణ క్రైస్తవ సమాజంకి మేలు అని నేను తెలియజేస్తున్నాను. సంతోషంగా ఆంధ్ర ప్రాంతంలో చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఐక్యతని, తెలంగాణ క్రైస్తవ ఐక్యతని దయచేసి దెబ్బతీయకండని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ఇతను ఏమంటున్నాడంటే, అభినయ్ దర్శన్, అజయ్ బాబు వాళ్ళ యొక్క వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటున్నాడు. మరి వీడికి ఎక్కడ అనిపించిందో, ఎక్కడ కనిపించిందో నాకు అర్థం కావట్లా. అజయ్ బాబు 2 రోజుల క్రితమే నేను అజయ్ బాబు లైవ్లో మాట్లాడినప్పుడు చాలా సుస్పష్టముగా అజయ్ బాబు మతోన్మాదులకు కానీ మతాల వలన ఎవరైతే మనోభావాలకు దెబ్బతిన్నారో అజయ్ బాబు వ్యాఖ్యలను బట్టి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పి లైవ్లో మాట్లాడితే ఆ చిన్న క్లిప్ ఈరోజు సర్క్యులేట్ అవుతుంది. క్షమాపణ అడిగేశాడు. ఇక నేనంటారా, నేను ఎప్పుడూ ఎవరి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడింది లేదు, మాట్లాడబోయేది లేదు. అభినయ్ దర్శన్ అని నేను ఏ మత విద్వేషాలను రెచ్చగొట్టేవాన్ని కాదు.
నా ప్రసంగాలు, నా స్టేజుల మీద మాట్లాడిన స్పీచ్లు, నా సిపిఎఫ్ మీటింగ్లో నేను మాట్లాడినటువంటి ప్రసంగాలు బోలెడున్నాయి యూట్యూబ్లో. మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, అభినయ్ దర్శన్ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి అని మీరు ప్రూవ్ చేస్తే బాంచన్ మీ కాళ్ళు పట్టుకుంటా. నేను చెప్తున్నా, మీకు ప్రాబ్లం అయితే చెప్తున్నా, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ పడతా, కానీ చూపించి మాట్లాడండి. అభినయ్ దర్శన్, అజయ్ బాబు మత విద్వేషాలు రెచ్చగొట్టి మాట్లాడుతున్నారని చెప్పడం కాదు, మీరు చూపించండి. మా వీడియోలు, మా ప్రసంగాలన్నీ ఓపెన్గా ఉన్న యూట్యూబ్ ప్లాట్ఫామ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు చూపించండి. పలాని క్లిప్ కట్ చేసి, ఇదిగోరా అభినయ్ నువ్వు మాట్లాడింది ఇది, దీనివల్ల క్రైస్తవ కమ్యూనిటీకి, క్రిస్టియన్ కమ్యూనిటీకి ప్రాబ్లం అవుతుంది, లేదా హైందవ మతానికి ప్రాబ్లం అవుతుంది, హైందవులకి క్రైస్తవులకి శత్రుత్వం పెరుగుతుంది మీ మాటల వల్ల అంటే ఒక్క సెకండ్ వీడియో క్లిప్ ఉన్నా నాకు చూపించండి. మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగటానికి నేను రెడీ. ఇంకా అజయ్ బాబు విషయానికి వస్తే 2 రోజుల క్రితం అజయ్ బాబు క్షమాపణ అడిగాడు. నేను ఏ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇక మీదట మాట్లాడను, ఏ మత గ్రంథాల గురించి తక్కువ చేసి మాట్లాడను, ఇతరుల గ్రంథాల కోసం మాట్లాడి చాలా సుస్పష్టమైనటువంటి క్లారిటీ ఇస్తూ క్షమాపణ అడిగాడు. ఈరోజు డేట్ చెప్తున్నా, రాసుకోండి. మే 31 తారీఖు 2025 సంవత్సరం. మరలా చెప్తున్నా, 2025 సంవత్సరం మే 31వ తారీఖున ఉదయం 10:51 నేను చెప్తున్నా, ఈరోజు మొదలుకొని ఒక అజయ్ బాబు ప్రసంగాల్లో వ్యాఖ్యల్లో, ఒక అభినయ్ దర్శన్ ప్రసంగాల్లో వ్యాఖ్యల్లో మతాలని రెచ్చగొట్టే విధంగా మేము మాట్లాడినా, మతాలని తక్కువ చేసే విధంగా మేము మాట్లాడినా, ఇతర గ్రంథాలని కించపరుస్తూ మేము మాట్లాడినా, ఇతర మతాల, ఇతర గ్రంథాల యొక్క ప్రస్తావన మేము లేవనెత్తినా, క్రైస్తవ మతాన్ని మత విద్వేషాలకు రెచ్చగొట్టే విధంగా మేము మాట్లాడినా, క్రైస్తవుల్లో చిచ్చు పెట్టే విధంగా మేము మాట్లాడినా, క్రైస్తవులు తప్పుదో పట్టించే విధంగా మేము మాట్లాడినా, మీరు మమ్మల్ని అడగండి, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగటానికి మేము రెడీ. పనికి మాలినటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడి ఎందుకు మీ స్థాయి దిగజార్చుకుంటారు? బిషప్పులు పెట్టుకొని, ఇలాంటి పనికిమాలలో పెట్టుకొని ఎప్పుడెప్పుడు అజయ్ బాబుని, అభినయ్ దర్శన్ని ఆపుదామా, వాళ్ళు చేసే పనులను ఆపుదామా, వాళ్ళు చేసే కార్యక్రమాలను ఆపుదా? సిగ్గులేదురా మీకు? సిగ్గుందా లేదా మీకు అని అడుగుతున్నాను నేను. ఈ ముల్కాళ్ళ భాస్కర్ గాడు ఒకడు, ఈడెవడో, ఈడు పేరు చెప్పకుండా మాట్లాడుతున్నాడు. ఈడు ఆకాశ రామన్నాడు. వీడు పేరు చెప్పకుండా అంతా మాట్లాడి మీకు ఈ వాయిస్ కాల్ అందితే నాకు కాల్ చేయనట్టు నువ్వెవడో మాకు తెలియాలి కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే వాయిస్ కాల్లో నీ పేరేంటి, నీ క్యాడర్ ఏంటి, నీకు ఫోన్ నెంబర్ ఏంటి చెబితే ఎప్పుడో కాంటాక్ట్ అయి ఉంటాను నేను నిన్న. ఈ ఆడియో కాల్ నేను చాలామందికి పంపించి, ఇతను ఎవరో నాకు ఇతను నంబర్ ఇవ్వండి నేను మాట్లాడతాను చెప్పి నిన్నటి నుంచి ట్రై చేస్తున్నా. 4-5 మంది పేర్లు చెప్పారు, వాళ్ళ నంబర్లు ఇచ్చారు. వాళ్ళతో మాట్లాడితే నేను కాదు అంటున్నారు. నువ్వు ఎవడో మాకు తెలియదు. నీకు మేము పెట్టుకునే కార్యక్రమం మా ఇంట్లో మేము స్టూడియో ఓపెన్ చేసుకుంటే నీకేంట్రా ప్రాబ్లం? బేవకూఫ్. అదే అడుగుతున్నా నేను. ఎందుకంటే చాలా క్లియర్గా మాట్లాడుతున్నా నేను. మా పర్సనల్గా నా యూట్యూబ్ ఛానల్ నేను ఇనాగ్రేట్ చేసుకుంటే యాప్రాలకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నువ్వు ఏమని ఇస్తావు? వైన్ షాప్ పెడుతున్నావు ఇస్తావా? బ్రోతల్ హౌస్ స్టార్ట్ చేస్తున్నాను ఇస్తావా? అక్రమంగా రవాణాలను జరిపిస్తున్నాను కంప్లైంట్ ఇస్తావా? స్మగ్లింగ్ చేస్తున్నాను ఇస్తావా? ఎర్రచందనాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ఇస్తావా? ఏం కంప్లైంట్ ఇస్తావు నువ్వు? ఓ బిషపు, నిన్ను అడుగుతున్నా, ఏం కంప్లైంట్ ఇస్తావు యాప్రాలకు వచ్చి? మరలా ఇక్కడ రాష్ట్రాల మధ్య డిఫరెన్సెస్ని తీసుకొని వస్తున్నావు. ఆంధ్రాకి వెళ్ళి చేసుకోండి అంటే నేను ఆంధ్ర ఉన్నానా? తెలంగాణలో పెట్టకూడదు మేము యూట్యూబ్ ఛానల్ అంటే? తెలంగాణ ఆంధ్రావాడు బతకూడదా? నువ్వు ఒక సేవకుడివి, సిగ్గులేని సేవకుడివి. నువ్వు బైబిల్ పట్టుకుని సువార్త ఎవడరా నీకు బిషప్ సర్టిఫికేట్ ఇచ్చింది? 24 గంటలు మీకు కనీసం నిద్రన్నా పడుతుందా? తింటూ చస్తున్నారు లేదా మీరు? 24 గంటలు అజయ్ బాబు అభినయ్ దర్శన్. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆపాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆపాలి. మీ తరం కాదు మమ్మల్ని ఆపటం. నా కాళ్ళు పట్టుకొని లాగటం తప్ప వెనక్కి మీకేది చేత కాదు. మేము అడుగులు ముందుకేసుకుంటూ పోతుంటే మాతో పాటు అట్లే లాక్కెళ్ళిపోతాడు మిమ్మల్ని కూడా. మీ బతుకులు అక్కడే ఉంటాయి ఎప్పటికీ. మీ బతుకులు ఎదగవు, మీరు ఎదగరు, మీరు వర్ధిల్లరు, మీరు ఆశీర్వదించబడరు. మీ జీవితాలు అధోగతి, అధపాతాళంలో ఉన్నారు అంతే. మీరు ఎదగరు. మమ్మల్ని ఆపటానికి ప్రయత్నం చేసినంత కాలం మీరు శపించబడుతూనే ఉంటారు. అరే మంచి పనులు చేస్తున్న మమ్మల్ని ఆపితే ఏమొస్తుంది? మీకు దమ్ము ధైర్యం ఉంటే నా నంబర్ ఉంది. నా నంబర్ ఓపెన్గా యూట్యూబ్లో ఉంటుంది. నా పేరు కొడితే వస్తాయి నా నంబరు. ఫోన్ చేసి మాట్లాడు నాతో, ధైర్యం ఉంటే. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. అరే నా యూట్యూబ్ ఛానల్ నేను ఓపెన్ చేసుకుంటే నీకేంట్రా ప్రాబ్లం? నేను డబ్బులు అడిగాను ఏమన్నా? భోజనాలు పెట్టించమన్నానా?
వచ్చాక అతిథులకి రూమ్లో దిమ్మని చెప్పానా, లేదంటే మా ఇంట్లో కడగమని చెప్పానా? నీకేంటి ప్రాబ్లం? ప్రతి దానికి ఆటంకం పరుస్తున్నారు మీరు. ఒక మీటింగ్ పెడితే హరిహర కళాభవన్లో పోయిన నెలలో అది ఆపడానికి ప్రయత్నం చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మీరు ఒక సేవకుల, సిగ్గుందా మీకు కొంచెమైనా? మరలా చెప్తున్నా, మీరు మా కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, హైందవ మతస్థులు తక్కువ చేసి అనే ముందు ప్రూఫ్ పట్టుకొని మాట్లాడండి, ఎవిడెన్స్ పట్టుకొని మాట్లాడండి. నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. మేము కూడా చెప్తున్నా, మర్యాదగా చెప్తున్నా, ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు మాట్లాడి మా కోసం తప్పుడు ప్రచారాలు చేయొద్దు, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, మీ స్థాయిని దిగజార్చుకోవద్దు. చేతనైతే మాకులాగా బయటకు వచ్చి కష్టపడి సహాయం చేయండి 10 మందికి. మమ్మల్ని నమ్ముతున్నారు ప్రజలు, మమ్మల్ని నమ్ముతున్నారు క్రైస్తవులు. ఆ నమ్మకాన్ని పుట్టించుకోండి, ఆ నమ్మకం సంపాదించుకోండి చేతనైతే. 2 రాష్ట్రాల్లో క్రైస్తవులు, ఆంధ్ర తెలంగాణ క్రైస్తవులు అందరూ ఈరోజు ఒక అభినయ్ దర్శిని, ఒక అజయ్ బాబుని నమ్ముతున్నారు, ట్రస్ట్ చేస్తున్నారు. వి బిల్ట్ ద ట్రస్ట్ ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీ. క్రైస్తవ సమాజంలో ఆ ట్రస్ట్ని మేము బిల్డ్ చేసుకున్నాం. ఆ నమ్మకాన్ని మీరు కూల్చడానికి ప్రయత్నం చేస్తే మీరు ఇంకా వెధవలు అయిపోతారు రోజు రోజుకి తప్ప. ఎలా ఎదుగుతారు మీరు? దమ్ముంటే ఆపు చూద్దాం ఎలా ఆపుతావు. ఇదే యాప్రాల్లో సాయంకాలం 6 గంటలకు జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఎలా వస్తావురా? ఆపడానికి ట్రై చేయి. నువ్వు ఎలా ఆపుతావు? ఆపు. నా నంబర్ చెప్తున్నా నీకు ఓపెన్గా. నువ్వు ఫోన్ చేయి. ఈ వీడియో కింద కనిపిస్తున్న నంబర్లో ఫోన్ చేయి. నువ్వు ఎలా వస్తావురా? ఎలా ఆపుతావు? ఆపు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆపలు నువ్వు ఈరోజు కార్యక్రమాన్ని. ఈర్ష్య. బయట వాళ్ళని గెలవడం ఈజీ, మన ఇంట్లోని గెలవడం కష్టమైపోతుంది ఈరోజు అజయ్కి, అభినయ్ దర్శన్కి. అరే, ఒక మంచి కార్యక్రమంతో ఒక మంచి పోరాటం మేము చేస్తూ క్రిస్టియానిటీలో యూనిటీ తీసుకొని వద్దామని మేము ప్రయత్నం చేస్తుంటే అడుగున మమ్మల్ని ఆపి ప్రయత్నం చేస్తారు. అడుగున మమ్మల్ని ఆపటానికి ప్రయత్నం చేస్తారు. పోలీస్ కంప్లైంట్ అంటారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు. సిగ్గుండక్కర్లో కొంచెమైనా. ఒక ప్రాంతానికి వచ్చి మీటింగ్ పెట్టాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలట. మీ అబ్బా సొత్తా అదేమన్నా? కొన్నారు మీరు ఊరిని ఏమన్నా? ఒక ఊళ్ళో మీటింగ్ పెట్టాలంటే మీటింగ్ అనౌన్స్ చేసుకున్న తర్వాత అక్కడ లోకల్ సపోర్ట్ మేము తీసుకుంటాం. లోకల్ పాస్టర్స్ కానీ క్రిస్టియన్ లీడర్స్ కానీ సపోర్ట్ మేము తీసుకుంటాం ఖచ్చితంగా. తీసుకోకుండా మీటింగ్ జరిగించాం, అది పద్ధతి. అంతేగాని మాకు చెప్పి చేయాలి, మా పర్మిషన్ తీసుకొని చేయాలి. ఎందుకు తీసుకోవాలి మీ పర్మిషను? 1 కాదు 2 కాదు, 100లాది వ్యతిరేకతలు మా మీద, 100 మంది శత్రువులు లేస్తున్నారు. తిని చావండి రా, టైంకి పడుకొని చావండి. మమ్మల్ని పడగొట్టడానికి ఆలోచించి పెట్టే టైంలో కొంత టైం మీరు ఎలా ఎదగాలి పెట్టండి. ఒక అభినయ్ దర్శన్, ఒక అజయ్ బాబు వచ్చినట్టుగా మీరు కూడా కాస్త గుస్త పైకి వస్తారు. క్రిస్టియన్ కమ్యూనిటీలో అంతో ఇంత మీ మీద నమ్మకం అనేది ఏర్పడుద్ది. ఎంతసేపు మమ్మల్ని కూలుద్దాం, మమ్మల్ని పొలగొడదాం, మమ్మల్ని నాశనం చేద్దాం అన్న ఆలోచనలో ఎంతకాలం బతుకుతారు మీరు? అర్థం చేసుకొని మరలా చెప్తున్నాను, క్రైస్తవ సమాజమా, క్రైస్తవ ప్రజలారా, అభినయ్ దర్శన్, అజయ్ బాబు నిస్వార్థంగా నిష్కల్మషంగా పనిచేస్తున్నాం, నిలబడ్డాం, పోరాడుతున్నాం. ఒక సిస్టర్ నిన్న మాకు కాకినాడలో, తర్వాత గోదావరి కనిలో ఉన్నటువంటి పాస్టర్లు ఎవరైతే మతోన్మాదుల చేతిలో ఘటనకు గురయ్యారో వాళ్ళకి చెక్స్ ఇమ్మని మాకు పంపిస్తే నమ్మకంగా మేము తీసుకెళ్ళి ఇచ్చాం. మా సొంత ఖర్చులు పెట్టుకొని ఆ సహోదరి మాకు ఇచ్చినట్టు చెక్స్ని తీసుకెళ్ళి ఇచ్చాం. నీకు ఇస్తాడు ఎవడైనా? ఎవరైనా ఇస్తారు మీకు? ఒకవేళ మీరు ఇచ్చినా దాంట్లో సగం నొక్కుతారు మీరు, దొంగ పనులు చేస్తారు మీరు, మతలబులు చేసి, మాయలు చేసి, మారేడికాయలు చేసి ఇవన్నీ చేస్తారు మీరు. అభినయ్ దర్శన్ అలాంటి కాదు. నాకు డబ్బుల మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద ఇష్టం ఉండదు. ఎప్పుడు చస్తే ఒక 10,000 మంది రావాలి, అది నా డ్రీమ్, అది నా టార్గెట్. బతికితే మనిషిలాగా మంచి బతకండి రా. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని, బైబిల్ అడ్డం పెట్టుకుని, బిషప్లు, డాక్టరేట్లు, రెవరెంట్లు అడ్డం పెట్టుకుని ఈ పనికిమాలిన పనులు చేయడానికా? సిగ్గుందా లేదా నువ్వు మాట్లాడడానికి? అనవసరంగా 2.5 నిమిషం వేస్ట్ చేసుకున్నావు కదా నువ్వు. ఇలా అభినయ్ దర్శన్ని, అజయ్ బాబును ఆపటానికి ఎవడెవడైతే ప్రయత్నం చేస్తున్నాడో రోజు రోజుకి మీ స్థాయిని మీరే దిగజార్చుకుంటున్నారు, మీ గొయ్యి మీరే తోకుంటున్నారు. కప్పెట్టేస్తారు దేవుడు సమాధిలో పూర్తిగా, శాశ్వతంగా. దరిద్రం వదిలిపోద్ది. మీలాంటి వాళ్ళు ఏం ఉపయోగం క్రైస్తవులకి? అరే, మంచి ఆపటానికి ముందుకు వస్తారు ఎందుకు సార్? మంచి చేయడానికి ముందుకు రండి. సో క్రైస్తవ సమాజం అంతటికి చెప్తున్నాను, మన సిపిఎఫ్ టీవీ యూట్యూబ్ ఛానల్ అఫీషియల్గా ఈరోజు ఇనాగ్రేట్ చేస్తున్నాం. స్టీవెన్ అన్న గారు వచ్చారు, అజయ్ బాబు గారు వచ్చారు, ఇంకా కొంతమంది అతిథులు వచ్చారు. వాళ్ళ చేతి మీద ఛానల్ ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఈరోజు సాయంకాలం 6 గంటలకు ఈ ఛానల్కి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ అయిన తర్వాత రేపు ఉదయం
ఈ ఇనాగ్రేషన్ వీడియో అంతా కూడా అప్లోడ్ చేస్తారు. ఈ ఛానల్ ఎండీని, ఛానల్ సీఈఓని, ఛానల్ యాంకర్ని, ఛానల్ యొక్క ఎడిటర్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. టీం మెంబర్స్ అందరినీ కూడా ఈ ఛానల్ కంప్లీట్గా వాళ్ళ చేతుల్లో పెడుతున్నా. అసలు ఈ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? పోస్టర్ వచ్చింది, ఆ పోస్టర్ కోసం మాట్లాడుతున్నాడు ఆయన. ఆ పోస్టర్లో ఏముందో తెలుసా? సమాజంలో క్రైస్తవ మతం మీద, క్రైస్తవుల మీద, క్రైస్తవత్వం మీద ఇతరులకు ఉన్నటువంటి అపార్థాన్ని తీసివేయటమే మా ప్రయత్నం. పాస్టర్స్ని, ఇంటలెక్చువల్స్ని, పొలిటీషియన్స్ని ఇంటర్వ్యూ చేయటమే మా లక్ష్యం. సమాజంలో క్రైస్తవుల పట్ల మంచి స్నేహపూరితమైనటువంటి భావనని కలుగ చేయటమే మా యొక్క లక్ష్యం. ఇక్కడ మతపరమైన చర్చలు, గ్రంథాలను గురించినటువంటి డిబేట్లు జరగవు. ప్రజావేదిక ఉంటుంది. ముగ్గురిని, క్రైస్తవుల్లో పెద్దని, హైందవుల పెద్దని, ముస్లింల పెద్దని ముగ్గురిని కూర్చోబెట్టి సమాజానికి మేలు కలిగే విధంగా ఒక పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసే విధంగా మంచితో కూడినటువంటి మాటలు మాట్లాడిస్తామే తప్ప ఎలాంటి వ్యతిరేకపు మాటలు మాట్లాడినవి. నేను మొట్టమొదటి నుంచి మైక్లో మొత్తుకునేది ఒకటే, క్రైస్తవులు శత్రువులు కాదు ఎవరికి. హైందవులు మేము ప్రేమిస్తాం, ముస్లింలను మేము ప్రేమిస్తాం. మేము క్రైస్తవుల కంటే ముందుగా భారతీయులం. వీఆర్ ఇండియన్స్, వీఆర్ ఇండియన్ క్రిస్టియన్స్ అని గొంతు చింపుగా నడుస్తుంటే మీకు ఎలాగనిపిస్తుందిరా? మతాలు రెచ్చగొడుతున్నారు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. మరలా చెప్తున్నా, 2025 మే 31వ తారీఖున అభినయ్ దర్శన్ మాటిస్తున్నాడు. అజయ్ బాబు తరపున, అభినయ్ దర్శన్ తరపున ఇక మీదట ఈరోజు డేట్ రాసి పెట్టుకొని ఈ రోజు నుంచి బయటకు వస్తున్న వీడియోస్ని ఫోకస్ చేయండి. మా మాటల్లో తప్పులుంటే మీ ముందు తలదించుకొని క్షమాపణ అడిగి, జీవితంలో మేము ఇలాంటి పోరాటాలు చేయము, మా ఛానళ్ళు కూడా మూసేసుకొని ఏదో ఉద్యోగాలు చేసుకుని వెళ్ళిపోతాం. ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నా, అర్థం చేసుకుంటానని భావిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.